1v4 ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే మనం ఒక్కొక్కసారి ఎనిమిస్ని కొట్టే కంటే గాల్లోకి ఎక్కువ కొట్టి చచ్చిపోతాం. అది మనలోని భయం అయి ఉండొచ్చు, లేదా మనం బాగా పానిక్ అయి కూడా అలా చచ్చిపోయి ఉండొచ్చు. ఒక్కసారి భయం అనేది పక్కన పెట్టి మనం సీరియస్ గా గేమ్ ఆడితే అది ఎలా ఉంటుందో నేను ఆ 1v4 క్లచ్ అయితే పానిక్ అవ్వకుండా స్మూత్ గా ఈజీగా రీకాల్ అవ్వకుండా అయితే తీసేసి అలా మనం క్లియర్ గా స్మూత్ గా తీయాలంటే మనం అయితే మెయిన్ గా పానిక్ అయితే అవ్వకూడదు. అలా స్మూత్ గా పానిక్ అవ్వకుండా మిమ్మల్ని ట్రైన్ చేయడానికి అయితే నేనున్నా మావ. నా పేరైతే మనీ గేమింగ్ మావ. నేనైతే చిన్న క్రియేటర్ ని ఈ మధ్య ఫుల్ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. నాకు వచ్చేసి జస్ట్ 100s లో వ్యూస్. ఆ 100 మెంబర్స్ లో నన్ను నమ్మి 50 మెంబర్స్ చూసినా నాకైతే చాలా హ్యాపీ మావ. ఛానల్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీ గేమ్ ప్లేన్ అయితే డైలీ కొంచెం కొంచెంగా పెంచడం. మీలో ఎవరైనా సీరియస్ గా గేమ్ ప్లే నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. 1v4 గురించి మాట్లాడుకుంటే 1v4 అయితే చాలా కష్టమైన గేమ్ అని అయితే అందరూ అనుకుంటారు. నిజంగా కష్టమే, బట్ మనం డైలీ ప్రాక్టీస్ చేస్తే కనుక చాలా ఈజీ. 1v4 లో నలుగురు ఉంటారు కాబట్టి వాళ్ళు ఒకటేసారి మన పైన పడితే మనం అయితే పానిక్ అయితే అయిపోతాం. పానిక్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతాం, కానీ కొట్టడం అయితే మర్చిపోతాం. అలా పానిక్ అయినప్పుడు మనం ప్రతిసారి తప్పించుకోవాలనే చూస్తాం తప్ప మనం అయితే ఎనిమిస్ అయితే కొట్టడానికి అయితే ట్రై చేయం. ఎనిమిస్ మన పైకి ఎలా రష్ చేస్తున్నారు అలా మనం కూడా వాల్ చేసుకుంటూ వాళ్ళ పైకి రష్ చేసి కొడితే వాళ్ళకైతే ఏం అర్థం కాదు. మనం ఆపోనెంట్ లో ఒక్కరమే ఉంటాం కాబట్టి వాళ్ళందరూ నలుగురు కలిసి నాకే కిల్ రావాలని చెప్పేసి అయితే మన మీదికి అయితే వస్తూ ఉంటారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మనమైతే ఎనిమిస్ పైకి మనమే రిటర్న్ లో రష్ చేసి మనమైతే వాళ్ళ దగ్గరికి వెయిట్ చేసి అయితే కొట్టాలి ఒక్కొక్కరిని. చాలా మంది మన రౌండ్స్ కొట్టిన తర్వాత ఆపోనెంట్ మెంబర్స్ వచ్చేసి అయితే దూరంగా వెళ్తారు. అలాంటప్పుడు మనమే వాళ్ళ పైకి రష్ చేసి అందులో ఒక్కడి మీద బాగా ఫోకస్ పెట్టి వాడి మీదకే ఫుల్ గా రష్ వెళ్ళి వాడికైతే హెడ్ షాట్ అయితే ఇచ్చేయాలి. స్టార్టింగ్ లో మనకు మొదలైన పానిక్ వాళ్ళకైతే వస్తుంది. వాళ్ళైతే మ్యాచ్ అంతా పానిక్ గానే ఆడతారు. అప్పుడైతే మనం ఫ్రీగా ఆడుకోవాల్సిన టైం అయితే దొరుకుతుంది. లాస్ట్ లో ఒకడే ఉన్నప్పుడు వాడి పైకి అయితే వెళ్ళి మన మూమెంట్ అయితే మనం ఇచ్చి లాస్ట్ లో ఒకటైతే ఎగిరి హెడ్ షాట్ అయితే ఇలా కొట్టే టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరైతే పానిక్ అవుతారు. అలా అవ్వడం వల్ల మనకైతే ఇంకా మ్యాచ్ అయితే సులువుగా అయిపోతుంది. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎనిమిస్ అంతా ఒకేసారి మన పైన పడ్డప్పుడు మనం అయితే బ్యాక్స్ అయితే వాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోవడం అయితే మంచిదే, వెళ్ళడం అయితే మంచిదే, కానీ మన ఫోకస్ అంతా ఓన్లీ బ్యాక్ వాల్ చేసుకుంటూ వెళ్ళడం కాకుండా కొంచెం ఫైరింగ్ మీద పెడితే కూడా బెస్ట్. ఇలాంటి టైంలో ఎనిమిస్ అయితే మన మీదకైతే నాన్ స్టాప్ గా రష్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం పానిక్ అయిన కొద్దీ వాళ్ళైతే ఇంకా వస్తూనే ఉంటారు. దాన్ని మనం అడ్వాంటేజ్ గా తీసుకొని మనం అయితే ఒకటేసారి సడన్ గా ఆగి ఒకటికైతే హెడ్ షాట్ ఇచ్చేయాలి. అప్పటికి ఇక నలుగురు అందరూ చూస్తూ ఉంటారు, ఇంకా మిగిలింది ముగ్గురే అని చెప్పేసి. ముగ్గురు షాకింగ్ లో ఉన్న టైంలో మనం వెళ్ళి ఇంకొకటికి కూడా హెడ్ షాట్ అయితే ఇచ్చేయాలి. ఎలాంటి షాట్లు కొట్టినా కూడా మనం అయితే ఎక్కువగా ఫ్రీ స్టైల్ కి అయితే ట్రై చేయొద్దు. మన ఫోకస్ అంతా వాల్ మూవ్మెంట్ ప్లస్ యాక్యురసీ మీదే ఉండాలి. మనం ఒక్క నిమిషం వాల్ చేయడం ఆపేస్తే వాళ్ళంతా నాన్ స్టాప్ గా స్ప్రే దింపేయడం, ఒకటేసారి డబుల్ ట్యాప్ చేయడం కూడా చేస్తూ ఉంటారు. మన వాల్ మూవ్మెంట్ ఎలా ఉండాలంటే ఎనిమి మనకు స్ట్రేట్ గా వచ్చేలాగా ఉండాలి. ఎనిమి మన పైకి రావడానికి 2 వేస్ ఉంటే మనం ఒక వే మొత్తం బ్లాక్ చేసి ఇంకో వే దగ్గర నిలబడి రెడీగా ఉండాలి ఎనిమి వచ్చే టైంకి. అలా డబుల్ వే ఉన్నప్పుడు మనం వచ్చేసి అయితే అప్పుడు మన ఫ్రీ స్టైల్ గేమ్ ప్లే అయితే చూపించాలి. ఎందుకంటే ఎనిమి మన పైకి డైరెక్ట్ గా రష్ చేసినప్పుడు మనం అయితే ఈజీగా కొట్టొచ్చు ఫ్రీ స్టైల్. అందుకే మనం ఎప్పుడైనా ఆడాల్సిన టైంలోనే ఫ్రీ స్టైల్ ఆడాలి. ప్రతిసారి ఆడతా అంటే అవ్వదు, ఎందుకంటే ప్రతిసారి కొట్టడానికి ఇదైతే 1v1 మ్యాచ్ అయితే కాదు. ఇక లాస్ట్ లో జోన్ వస్తే కనుక జోన్ అడ్వాంటేజ్ కూడా మనకే ఉండాలి. ఎందుకంటే జోన్ లో కూడా ఎనిమిని రానివ్వద్దు, ఎందుకంటే ఆ ఒక్కడి వల్ల కూడా మనకైతే మ్యాచ్ పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. నేను చెప్పాలనుకునేది ఏంటంటే లాస్ట్ ఎనిమిని ఇరికిచ్చినా పర్లేదు, కాకపోతే మనం అయితే రౌండ్ తీయాలి. ఆ ఒక్కడి చేతిలో రౌండ్ పోతే మనం ఆడిందంతా వేస్ట్. ఇక 1v4 లో మనం ఓన్లీ 1 ట్యాప్స్ ఆడాలని ఏం లేదు. మనం యూఎంపీ ఆడొచ్చు, 1 ట్యాప్స్ ఆడొచ్చు, ఏదైనా ఆడుకోవచ్చు. ఎందుకంటే ఆపోనెంట్ లో నలుగురు ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి 1 ట్యాప్స్ అయితే కనెక్ట్ అవ్వు. మనం అయితే ఈఎంపీ తీసి కూడా కొట్టాలి ఒక్కొక్కసారి. షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ అనేది ఏది లేకుండా మనం ఎక్కడుండైనా ఎనిమిస్ని అయితే కొట్టొచ్చు. ఎందుకంటే నలుగురిని డిఫీట్ చేస్తున్నాం కాబట్టి మనకు అలాంటివి అయితే ఏముండవు. మ్యాటర్ ఏంటంటే మనం ఫస్ట్ లాంగ్ నుంచి అయితే ఒకరిని తీయడానికి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే మనకైతే ఇంకొక మెంబర్ అయితే తగ్గిపోతాడు ఆపోనెంట్ లో. అలా ఫస్ట్ మనం ఒకరిని డౌన్ చేస్తే మనకైతే ఇంకా ఫ్రీగా ఆడుకోవడానికి ఈజీగా ఉంటుంది. షార్ట్ గన్ డెజర్ట్ తో పాటు మీరైతే ఒక ఈఎంపీని కూడా క్యారీ చేయండి లాస్ట్ వరకు. ఎందుకంటే లాస్ట్ ఎనిమి బాగా మూవ్మెంట్ ఇచ్చి మిమ్మల్ని అయితే చాలా కన్ఫ్యూజ్ కూడా చేయొచ్చు. నేను ఎందుకంటున్నా అంటే లాస్ట్ ఎనిమిని మనం అయితే మంచిగా స్ప్రేతో కొట్టేస్తే మనకు కూడా ఈజీగా అయితే రౌండ్ వస్తుంది, ఏ టెన్షన్ లేకుండా. నా రికమెండేషన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక యూఎంపీ అయితే మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా సరే మీరైతే టెన్షన్ గా అయితే ఆడకండి. మీరైతే ఎప్పుడు మీరు ఫ్రీగా ఆడితే కనుక మీరు ఫ్రీగా ఎంతమందినైనా ఈజీగా నాన్ స్టాప్ గా అయితే కొట్టగలరు. మీరు చూసుకుంటే నేను బ్యాక్గ్రౌండ్ లో నాన్ స్టాప్ గా అయితే 3 రౌండ్స్ అయితే కొట్టా. అలా ఈజీగా కొట్టాలంటే మీరైతే ఖచ్చితంగా మీరు కూల్ గా గేమ్ అయితే ఆడాలి. నేను చెప్పేది మీకు చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నా. మీరైతే ఇంకా క్లియర్ గా అయితే వినండి. మీరు
మీరు క్లియర్ గా చూసుకుంటే ఆ ఎనిమి గాడు వాళ్ళ నుంచి అయితే వచ్చేసాడు. అయినా కూడా నేను ఎలాంటి పానిక్ అవ్వకుండా క్లియర్ గా ఇచ్చాడైతే కొట్టా. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరైతే పానిక్ అవ్వకుండా మీరు వీలైనంత వరకు మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా కూల్ గా అయితే ఆడండి. ఆడడం వల్ల మీ మెంటల్ హెల్త్ కి మీ గేమ్ ప్లేకి అయితే చాలా బాగుంటది. మీరు చూసుకున్నట్టయితే నేను వరుసగా 4 రౌండ్లు అయితే కొట్టేశాను. ఇప్పుడు ఎనిమిస్ అయితే టూ మచ్ రష్ గా స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళైతే లాంగ్ రేంజ్ లో ఆడుతున్నారు. వాళ్ళు ఆడడం వల్ల నాకైతే ఇప్పుడు లాంగ్ రేంజ్ కి ఒకటేసారి వెళ్తున్నారు. ఒకరు షార్ట్ రేంజ్ లో ఆడుతున్నారు, ఒకరు లాంగ్ రేంజ్ లో ఆడుతున్నారు. దానివల్ల నాకైతే రీగోల్ అయితే బీభత్సంగా అయితే పెరిగిపోయింది. అందుకే నేనైతే ఏం చెప్తా అంటే మీరే వాళ్ళ మీదకి అయితే రష్ చేయండి. అయినా కూడా వాళ్ళు ఇలా జాయిస్టిక్ ఇస్తే కనుక మనం అయితే ఏం చేయలేదు. వాళ్ళు ఓవర్ గా జాయిస్టిక్ ఇస్తే మీరైతే లాంగ్ వరకు అయితే ఉండి వాళ్ళని అయితే జోన్ లో ఇరికించడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ వరకు ఉంటే మీకైతే మీరు సింగిల్ పర్సన్ ఉంటారు కాబట్టి మీరైతే వాల్ మూమెంట్ లో వాళ్ళని సగం డ్యామేజ్ అయితే తీసేయచ్చు. మీరు వేసే వాల్ మూమెంట్ కి లాస్ట్ జోన్ లో వాళ్ళ సగం హెల్త్ అయితే పోతుంది. ఇక మీరు చూసుకుంటే వాళ్ళైతే డామినేషన్ అయితే స్టార్ట్ చేశారు ఈ రౌండ్ నుంచి. ఇక నేనైతే నా ఫుల్ స్ట్రెంత్ అయితే ఉపయోగిద్దామని అయితే ఫిక్స్ అయ్యా. కానీ నేను ఎంత ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేసినా వాళ్ళైతే లాస్ట్ లో జాయిస్టిక్ అయితే ఇవ్వడం అయితే ఆపట్లేదు. ఇక ఫైనల్ గా వీళ్ళైతే లాస్ట్ లో ఒక మెంబర్ వచ్చేసి అయితే నన్ను డెజర్ట్ ఈగల్ తో కొట్టి వాళ్ళైతే ఖాతా అయితే ఓపెన్ చేశారు. ఇక ఇప్పుడైతే అసలైన ఆట అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళైతే డామినేషన్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తారు. బట్ స్టిల్ నేనైతే మ్యాచ్ అయితే విన్ అవ్వాలి. ఇక ఇప్పటి నుంచి నా కామెంటరీ అయితే ఉండదు. నేనైతే డైరెక్ట్ గా మీకైతే సాంగ్స్ తో అయితే ప్లే చేస్తా. అసలు నేను మ్యాచ్ విన్ అయ్యానో లేదో వీడియోని అయితే ప్లీజ్ ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీకోసం అయితే నేను కంప్లీట్ గా మ్యాచ్ ఆడి ఈ మ్యాచ్ మొత్తం అయితే వీడియో పెడుతున్నా.
మీరు చూసుకుంటే 1v4లో నేనైతే 8/6 లో విన్ అయ్యాను. ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ అన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయిన తర్వాత మీరు కూడా ఇలా ఈజీగా 1v4 అయితే విన్ అవ్వచ్చు. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటది కదా మామ. మీకు కూడా నచ్చినట్టయితే కనుక ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.